లేట్‌గా వచ్చారు కాబట్టి కొద్దిగా లేట్ అవుతుంది. అయినా కూడా శ్రద్ధగా కొన్ని మాటలు విన్న తర్వాత మనము కూడికను ముగించుకుంటాం. జాగ్రత్తగా వినండి. ఇదే చివరి వర్తమానము. ఈ ఈ కూడికకు జాగ్రత్తగా వినడానికి ప్రయత్నం చేద్దాం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయం. అపోస్తలుల కార్యములు 2వ అధ్యాయము. మరి 40 నుంచి 42 వరకు చదువుకుందాం. 42 వరకు. 40 నుండి. ఇంకనూ అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి, మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరే ఈ రక్షణ పొందని వారు హెచ్చరించెను. కాబట్టి అతని వాక్యం అంగీకరించిన వారు బాప్తీసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3000 మంది చేర్చబడిరి. వీరు అపొస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయడం ఎడతెగకుండిరి. ఇంకా 2 కింద చదువుదాం. అప్పుడు ప్రతివానికి భయం కలిగెను. మరి అనేక మహత్కార్యములు సూచక్రియలు అపొస్తలుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకంగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చెర స్థిరాస్తులను అమ్మి అందరికి వారి వారి ఎకర కొలది పంచిపెట్టిరి. 46 అందరం చదువుకుందాం. మరి వారు ఏక మనస్కులై ప్రతిదినము దేవాలయములు తప్పక కూడుకొనుచు ఇంటింట రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటైన హృదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండిరి. మరియు ప్రభు రక్షణ పొందుతున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, ఈ వాక్యమును మా కొరకు దీవించి మాతో మాట్లాడమని నిదాసులను కూడా అభిషేకించమని యేసు ప్రభు వారి ఘనమైన నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. మరి ప్రారంభంలో ప్రభువారు యేసుక్రీస్తు వారు మరి చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత పునరుద్ధానుడైన తర్వాత మొదటి శతాబ్దం అంటారు. ఆ శతాబ్దములో యేసు ప్రభువారు ఎలాగ భూమి మీదకి వచ్చాడు, ఎలాగ మానవ పాపం కొరకు చనిపోయాడు, ఎలాగ తిరిగి లేచాడో ఆ విషయాలన్నీ మరి ఆ దినాల్లో ఉన్నవారు చెబుతూ ఉన్నప్పుడు చాలామంది విశ్వసించారు, అంగీకరించారు, చాలామంది రక్షణ పొందారు. రక్షణ పొంది దానికి ముందుగా మారు మనసు పొందారు. మారు మనసు అంటే మరి యేసు ప్రభువారు నీ కొరకు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచాడు అని అనగానే అవునా నా కొరకేనా అని వారు హృదయంలోకి స్వీకరించి ప్రభువా నన్ను కూడా క్షమించు అని వారు నా హృదయంలోనికి రా అని హృదయంలోకి తీసుకున్నారు, రక్షణ పొందినారు. ఇంక ఇక్కడ కూర్చున్న ఎవరైనా సరే పిల్లలు, మీరు కూడా పిల్లలు ఇటు చూడాలి. ఇక్కడ కూర్చున్న మీరు ఎవరైనా సరే యేసు ప్రభువారు మానవ పాప పరిహారకుడు. ఏంటి చెప్పండి? మానవ పాప పరిహారకుడు అంటే పాపమును పరిహరించేవాడు. తర్వాత యేసు ప్రభువారు మనకు ఆత్మరక్షణ ఇచ్చేవాడు. ఏంటి చెప్పండి? ఆత్మరక్షణ ఇచ్చేవాడు. యేసు ప్రభువారు ఇంకేం చేస్తాడంటే మనకి యుగయుగాలు ఉండే పరలోక రాజ్యం ఇచ్చేవాడు. ఏంటి చెప్పండి? యుగయుగాలు ఉండే పరలోక రాజ్యము ఇచ్చువాడు. కాబట్టి ఆయన హృదయంలోకి చాలామంది ఆ దినాలు ఈ వాక్యాలు విని స్వీకరించారు. ప్రభా నా హృదయంలోనికి రా, మాతో ఉండు, మా ఇంట్లో ఉండని ప్రార్థన చేసుకున్నారు. మీరు కూడా అలా చేసుకోవాలి. ఓకేనా? యేసు ప్రభువారు మీ హృదయంలోకి వస్తాడు, మీ ఇంట్లో ఉంటాడు, మీకు సమాధానం ఇస్తాడు, మీకు ఆత్మరక్షణ దొరుకుతుంది. తర్వాత మీకు ఆ ప్రభు ఇచ్చే సంపూర్ణమైన ఆశీర్వాదాలు దొరుకుతాయి. కాబట్టి ఆయన హృదయంలోకి స్వీకరించాలి. ప్రభా నా హృదయంలోనికి రా అని చెప్పాలి. సరేనా? వెరీ గుడ్. తర్వాత అట్లాగ చాలామంది చెప్పారు. చెప్పి ఒక సంఘముగా ఏర్పడిన తర్వాత వారందరూ కూడా బహుబలంగా జీవిస్తూ వచ్చారు. ఆత్మానుసారమైన జీవితం బహుబలంగా జీవిస్తూ వచ్చారు. అనుదినము లెక్కకు విస్తరిస్తూ ఉన్నాయి ఆత్మలు. సంఘం బలంగా కట్టబడతా వస్తూ ఉంది. అంటే చాలాసార్లు మనం చెప్పుకుంటూ వచ్చాము, అప్పటికి ఇప్పటికి చాలా వ్యత్యాసం ఉంది. సంఘం అంటే బలమైంది. ఎప్పటికైనా అప్పుడైనా ఇప్పుడైనా బలమైందే. ఎందుకు? అది యేసు ప్రభు మరణ పునరుద్ధానం యొక్క ఆ పరిస్థితులను బట్టి సంఘం ఏర్పడింది. యేసు ప్రభు వారు మరి ఆయన మన కొరకు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన ఆ యొక్క అనుభవాన్ని మనము సంఘంగా చూస్తున్నాం. మన ఆత్మీయంగా మనందరిని విశ్వాసులుగా ఆ సంఘంలో చేర్చాడు. విశ్వాసుల యొక్క గుంపే సంఘము అని మనము చూస్తూ ఉన్నాం. అయితే ఆ దినాల్లో బహుబలంగా జీవించారు. చాలా సందర్భాలు మనం చెప్పుకున్నాం. బహుబలంగా వారు జీవించారు. అక్కడే మనము 4వ అధ్యాయము, అపోస్తలుల కార్యం 4వ అధ్యాయము మరి ఈ 33వ వచనం. ఇదిగాక అపోస్తలులు బహుబలముగా ప్రభువైన యేసు పునరుద్ధానం గురించి సాక్ష్యం ఇచ్చిరి. దైవకృప అందరి యందు అధికముగా ఉండెను. బహుబలముగా బతికారు వాళ్ళు.
శారీరకంగా బ్రతికారు, ఆత్మీయంగా బతికారు. చూసారా? బహుబలముగా. ఇప్పుడు బహుబలహీనం అయిపోయినాం. శరీరం అట్టుంచు, ఆత్మీయంగా బహుబలహీనం అయిపోయినాం. అంటే వాళ్ళు బలంగా ఎందుకు ఉండగలిగారు? ఏంటి సందర్భం అంటే, వాళ్ళు అనుసరించిన విధానాలేంటంటే, వాళ్ళు దేవుని భయముతో వారు జీవించగలిగారు. చదవండి అక్కడే అపోస్తల కార్యములు, అక్కడే 5వ అధ్యాయంకొద్దాం. 5వ అధ్యాయము అపోస్తల కార్యములు 5వ అధ్యాయము మరి 10వ వచనం. 11వ వచనం. 5:11. సంఘమంతటికిని ఈ సంగతులు విని వారందరికిని మిగుల భయం కలిగింది. ఆళ్ళు చాలా దేవుని కార్యాలు చూసి భయపడతా వచ్చారు. తర్వాత ఏం జరుగుతా వచ్చిందంటే 12వ వచనం చదవండి. ఆ! అనేకమైన సూచక్రియలను, మహత్కార్యములను అపొస్తలుల చేత చేయబడుచుండెను. చాలు. అయితే దేవుని యొక్క ప్రజలు మహత్కార్యాలు, సూచక క్రియలు చేస్తా ఉన్నారంట. అది వాళ్ళలో ఉన్న పవర్ అది. మహత్కార్యాలు, సూచక్రియలు ఎలా చేస్తున్నారు? వాళ్ళలో ఉన్న దేవుని భయం. ఈ దేవుని భయముతో వాళ్ళు జీవించారు. దేవుని భయంతో ఉండడానికి వాళ్ళకి ఆధారపడింది ఏంటంటే పరిశుద్ధాత్మ దేవుడు. పరిశుద్ధాత్మ వారికి సహాయపడతా వచ్చింది. ఈ దేవుని భయంతో జీవించిన వాళ్ళకి ఆధారం ఏంటంటే పరిశుద్ధాత్మ. పరిశుద్ధాత్మ ద్వారా వారు సూచక్రియలు, మహత్కార్యములు చేస్తూ వచ్చారు. పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడుతూ వచ్చారు. పరిశుద్ధాత్మకు లోబడి జీవించారు. ఒక భయంతో ఉన్నారు. ఎప్పుడైతే దేవుని ప్రజల్లో భయం పోతుందో పరిశుద్ధాత్మ దేవుడు కూడా పని చేయడు. తర్వాత కార్యాలు అసలు జరగవు. ఇప్పుడు అసలు పరిశుద్ధాత్మ దేవుడు అంటే కూడా చాలామంది మర్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అవునా కదా? చాలామంది గాడ్ ఈజ్ హోలీ స్పిరిట్ అని మర్చిపోయిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇప్పుడు. అసలు పరిశుద్ధాత్మ దేవుడు అంటే ఏంది, ఆయన పనులు ఏంటి, ఆయన వల్ల మనకు ఉపయోగం ఏంటి అనేది ఏమన్నా ఆ జ్ఞాపకాలు ఉన్నాయంటే అసలు ఎవరు దాని గురించి ధ్యానం కూడా చేయట్లేదు, తక్కువ అయిపోయింది. పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ మనలో, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉంటాడు, మనల్ని సరిచేస్తూ ఉంటాడు, వాక్యం ద్వారా గుచ్చుతూ ఉంటాడు, మాట్లాడుతూ ఉంటాడు, మన హృదయంలో మనల్ని ఆయన ఉజ్జీవింపజేస్తూ ఉంటాడు, బలపరుస్తూ ఉంటాడు. ఇవన్నీ పరిశుద్ధాత్మ దేవుడు చేసే పనులు. అయితే ఆ దినాల్లో కూడా పరిశుద్ధాత్మను ఎదిరించడానికి కొంతమంది పూనుకున్నారు. అక్కడే చదవండి 3వ వచనం. ఎదిరించారో మరి ఏం చేశారు వాళ్ళు చూడండి. మోసపుచ్చారు పరిశుద్ధాత్మని. చదవండి 3వ వచనం 5:3. అననీయ సప్పీర. అప్పుడు పేతురు పరిశుద్ధాత్మను మోసపుచ్చుతున్నారంట. తర్వాత 9వ వచనంలో ఏముంది కింద? అందుకు పేతురు, ప్రభు యొక్క ఆత్మను శోధించుటకు మీరెందుకు ఏకీభవించితిరి? పరిశుద్ధాత్మ దేవుణ్ణి కూడా మోసపుచ్చటం అంటే మామూలు విషయం కాదండి. చూసారా? మరి పరిశుద్ధాత్మ దేవుని శోధించటం, ప్రభు యొక్క ఆత్మను శోధించటకు మీరెందుకు ఏకీభవించితిరి? ఎప్పుడైతే దేవుని భయము, పరిశుద్ధాత్మ దేవుని మీద ఆధారపడడం మనం చేస్తూ ఉంటామో అప్పుడు ఏం జరుగుతూ ఉంటాయి తెలుసా? సూచక క్రియలు, అద్భుతములు జరుగుతూ ఉంటాయి. 12వ వచనం కింద, ప్రజల మధ్య అనేకమైన మహత్కార్యములను అపోస్తలుల చేత చేయబడుచూ ఉండెను. ఎప్పుడైతే పరిశుద్ధాత్మ దేవుడికి మనల్ని మనం అప్పచెప్పుకుంటామో, భయంతో బతుకుతామో, అప్పుడు కార్యాలు గొప్పగా ఉంటాయి. అసలు భయమే పోయింది, పరిశుద్ధాత్మ దేవుడు అంటేనే స్పర్శే లేకుండా పోయినప్పుడు కార్యాలు ఏం జరగవు. చూసారా? ఊరక ఏదో చెవులు పట్టుకుని కింద పడేసి అయ్యి కావు. భయం, అమ్మో పరిశుద్ధాత్ముడు నా హృదయంలో ఉన్నాడు, నాలోకి వచ్చాడు, ఆయన నేను శోధించకూడదు, ఆయన నేను ఎదిరించకూడదు, మోసపుచ్చకూడదు, ఆయన్నే మోసపుచ్చేంత పని నేను చేయకూడదు అని ఆ భయంలో ఎప్పుడైతే ఉంటామో కార్యాలు జరుగుతాయి. ఏమేం కార్యాలు జరిగినాయి చదవండి అక్కడ కింద చదవండి. 16వ వచనం 5వ అధ్యాయం 15-16. అందుచేత పేతురు
ఆ, వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవరి మీదనైనను అతని నీడైనను పడవలనని మంచాల మీద పరుపుల మీద వారిని ఉంచిరి. 16. మరియు యెరూషలేము చుట్టుపక్కల పట్టణములు జనులు రోగులు అపవిత్రతాత్మ పీడింపబడిన వారిని మోసుకొని కూడి వచ్చిరి. వారందరూ ఏమయ్యారంట? అది పరిశుద్ధాత్మ దేవుడు అంటే. ఓరే మొత్తం ఈ మధ్య అట్టలేదు. ఇది రకరకాలుగా ఉంది. చూసారా? ఎవరైనా విమానంలో దిగితే ఆయన పరిశుద్ధాత్మ అనుకుంటున్నారు. ఎవరైనా కోటేసి షూ వేసి నడిస్తే ఆయన పరిశుద్ధాత్మ అనుకుంటున్నారు. అంటే ఆయనలో ఉన్నాయి అని చెప్తున్నాడు అనుకుంటున్నారు. అర్థమైందా? మరి మెడ మీద చేసి వెనక్కి నెడితే అది పరిశుద్ధాత్మ అనుకుంటున్నారు. అవి కావు లెక్కలు అవి కావు. వారు దేవుని భయముతో ఉన్నారు. పరిశుద్ధాత్మ దేవుడికి తమ్మును తాము లోబరుచుకొని భయంతో బతికారు. అప్పుడు వాళ్ళు నడుస్తున్నా, తర్వాత వాళ్ళు నీడబడుతున్నా కూడా రోగులకు స్వస్థత వచ్చింది. పేతురు అపోస్తులు అలాగ జీవిస్తా కార్యాలు జరుగుతూ వచ్చినాయి. కుంటివారు స్వస్థత పొందినారు. మరి అనేక రకాల రోగులు కూడా స్వస్థత పొందుతూ వచ్చారు. కాబట్టి ఆది సంఘము ప్రారంభంలో ఏం జరుగుతూ వచ్చిందంటే దేవుని భయము పరిశుద్ధాత్మ మీద ఆధారపడటం అనేది ఎక్కువగా వారిలో జరుగుతూ వచ్చింది. ఇప్పుడు అసలు పరిశుద్ధాత్మకి ఎవరు లోబడట్లేదు. భయమే లేకుండా పోయిందండి. అసలు ఎక్కడ భయం లేదు. భయం లేకుండా పోయి ఇష్టం వచ్చినట్టు బ్రతికిదామనుకో కొన్నాళ్ళకి ఏం చేస్తాడు దేవుడు తెలుసా? దేవుడు వారిని భ్రష్ట మనసుకు అప్పచెబుతాడంట. చదవండి రోమాపత్రిక 1:26. రోమా 1:26 బుజ్జి చదవండి. స్పీడ్గా ఉండాలి, ముసలోళ్ళలాగా చేస్తా చదివితే నాకు నచ్చదు. కొంచెం కోపం ఉంది నాకు, జాగ్రత్త. తుచ్చమైన అభిలాషలకు వారిని ఇప్పుడు 26 చదువు. 24 అయిపోయిందా? 26 తర్వాత 24 చదువు ముందుగా. అనుసరించి దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. ఎవరంటే అప్పగించింది? దేవుడు వారిని అపవిత్రతకు అప్పగించెను. ఇప్పుడు 26లో ఏం చదివావు? తుచ్చమైన అభిలాషలకు వారిని అప్పగించెను. 28 చదువు. ఇప్పుడు ఇక 28 అయిపోయింది. దేవునికి చోటయ్య నొల్లకపోయారు కనుక చేయరాని కార్యములు చేయుటకు దేవుడు భ్రష్ట మనసుకు వారిని దేవుడు అప్పగిస్తాడంట. మనం ఒక్కోసారి బాధపడతా ఉంటాం. వాడేంటబ్బా పలానోడు సంఘంలో అట్టున్నాడు ఇట్టున్నాడు, వాడు దుర్మార్గుడు, వాడు దుష్టుడు, వాడు అసమంటుడు, వాడు లంచగొండి, వాడెందుకు ఉన్నాడు, ఇది ఎందుకు? వాడిని అప్పగించిండు. దేనికి? భ్రష్ట మనసుకు అప్పచెప్పిండు. నువ్వు అట్నే బతుకురా బాబు అని. ఎందుకు? నువ్వు సరి చేసుకోవు. నీకు వాక్యం అంటే భయం లేదు, నీకు హోలీ స్పిరిట్ అంటే అసలు తెలియదు. అర్థమైందా? దేవుని భయం అసలే లేదు. నువ్వేం చేయాలా? ఇక నీ పాడు పనులు చేసుకుంటూ బతకటమే. తర్వాత తీర్పు ఎదుర్కోవాల్సిందే, తప్పదు. అపవిత్రతగా అప్పచెప్పిండంట. భ్రష్ట మనసుకు అప్పచెప్పిండంట. ఎవరంట అప్పచెప్పింది? దేవుడే అప్పచెప్పిండంట. అపవిత్రతగా అప్పచెప్పాడంట దేవుడే. చెప్పిన మాట వినకపోతే అదే జరిగిద్ది. తెలుసా? దేవుని వాక్యం చెప్పినప్పుడు లోబడకపోతే జరిగేది అదే ఫైనల్గా. దేవుడు సరి చేసుకోమన్నప్పుడు సరి చేసుకోకపోతే జరిగేది అపవిత్రతే, భ్రష్ట మనసే. ఇంకా దాంట్లోంచి విడుదల రాదు. ఒకడు ట్రైనింగ్ కన్నా వచ్చి 5ంటికి లేచి బైబిల్ చదవాల్సింది మోకాళ్ళ మీద, వాడు రాజకీయ నాయకుల్లాగా మొత్తం గందరగోళం చేసేస్తూ ఉంటాడు. మాకు తెలిసినోడు ఒకడు. ఏంటంటే కథ ఏంటి అంటే భ్రష్ట మనసుకు అప్పచెప్పేశాడు దేవుడు. వానికి మనసాక్షి పనిచేయదు, వానికి బైబిల్ పనిచేయదు, వానికి ఉదయం మోకాళ్ళ మీద పనిచేయదు, వాక్యం ఏది పనిచేయదు. అంత పొలిటికల్ మైండ్. ఎందుకు ఇంత లోతుగా పాతుకుపోయాడా అంటే దేవుడు వాడిని భ్రష్ట మనసుకు అప్పచెప్పేశాడు. అందుకనే చాలా సెన్సిటివ్నెస్ ఉండాలి క్రైస్తవ జీవితంలో. ఏంటి సెన్సిటివ్నెస్ అంటే? సున్నితత్వం ఉండాలి. సున్నితత్వం అంటారు. ఉదయాన్నే లేవటం, వాక్యం చదువు. ప్రభా ఏం మాట్లాడావు ఈరోజు నాతోటి? ప్రభా ఏంటి ఈరోజు నేనేం సరి చేసుకోవాలి, ఎలా బ్రతకాలి ఏంటి ప్రభువా? అసలు నేను ఆ సంఘ క్రమంలో నేను మంచిగా జీవిస్తున్నాను లేదా, వెళ్తున్నానా లేదా, ఆ సంఘ క్రమంలో నేను ఎదుగుతున్నానా లేదా, నీ వాక్యం నాలో పనిచేస్తుందా లేదా, నేను ఏమైనా అపవిత్రతకు అప్పచెప్పబడుతున్నానా, భ్రష్ట మనసుకు అప్పచెప్పబడుతున్నాను, ఏంది నా పరిస్థితి? ప్రారంభంలో మరి అపోస్తుల ద్వారా బలమైన కార్యాలు జరిగినాయి. నా ప్రార్థన ద్వారా ఏం జరుగుతుంది, నా జీవితం విశ్వాసం ద్వారా ఏం జరుగుతుంది,
అసలు పరిశుద్ధాత్మ దేవుడికి నేను లోబడుతున్నానా లేదా? ఆ స్పర్శను కోల్పోతే ఏమైతే తెలుసా? ఏం చేస్తాడు దేవుడు? భ్రష్ట మనసుకి అప్పచెప్తాడు. ఇంకా ప్రకటన గ్రంథంలోకి పోతే ఏముందో తెలుసా? అపవిత్రుడిని అపవిత్రునిగానే ఉండనిమ్ము. పరిశుద్ధుడిని పరిశుద్ధిగానే. వాడు అట్టనే ఉండాలి ఇక. అపవిత్రుడిగానే ఉండాలా. ఎందుకు? వాడు మారు మనసు అంటే తెలియదు, పట్టించుకోడు. రక్షణ అంటే పట్టించుకోడు. ప్రార్థన అంటే పట్టించుకోడు. సహవాసం అంటే పట్టించుకోడు. వాడిలో సెన్సిటివ్నెస్ పోయింది. సెన్సిటివ్నెస్ పోతే ఏమవుతుంది? ఏమంటారు అతన్ని? సున్నితత్వం. ఇప్పుడు నేను గట్టిగా ఇట్లా అనుకున్నానండి, నాకు నొప్పి తెలియట్లా. గిచ్చారు మీరు గట్టిగా, అయినా నాకు స్పర్శ తెలియట్లేదు. దాన్ని ఏమంటారు? ఏ రోగం అంటారు? లెప్రసీ అంటారు. కుష్ఠరోగం ఆయన దగ్గరకు పోయి నువ్వు గిచ్చు గిల్లు ఏంది, లేకపోతే కత్తితో కొయ్యి, ఏం అసలు పట్టించుకోడు. ఏంద్ర నాయన కత్తితో పొడిచినా కూడా నీకంటే నాకు అసలు ఏం తెలియదండి. ఏమైంది లోపల అని అంటే ఏమైంది? కుష్ఠరోగం ఉంది. అందుకనే సెన్సిటివ్నెస్ ఉండాలి. కొంచెం గిచ్చంగలోనే అమ్ము అని మేలుకోవాలి. ఏంది ఇంత గట్టిగా గిచ్చారేంట్రా అనుకోవాలి. ఇంత గట్టిగా వాక్యం చెప్పాడేంది? నిద్ర పట్టకూడదు. అది సెన్సిటివ్నెస్ అంటే, సున్నితత్వం అంటే అది. నువ్వు చెప్పుకుంటానే పో, మళ్ళీ నేను డ్యాన్సులు చూస్తూ ఉంటాను, నేను సినిమాల చుట్టూ తిరుగుతాను, మళ్ళీ నా ఇష్టం వచ్చిన నేను బ్రతుకుతానంటే కాదు అది. సెన్సిటివ్నెస్, సున్నితత్వం. ఇంత గట్టిగా గిచ్చాడేంటి జాన్ మార్కన్ ఈరోజు? ఇంత ఇంత గట్టి ఇంత బలంగా చెప్పాడేంటి? అదే సున్నితత్వం అంటే. ఇది కోల్పోయినోడు ఏం జరిగింది తెలుసా? భ్రష్ట మనసుకి దేవుడు అప్పచెప్పాడు. తర్వాత ప్రారంభ దినాల్లో వారు ఏం జరుగుతూ వచ్చిందంటే అనేకమైన సూచక్రియలు మహత్కార్యాలు చేస్తూ వచ్చారు. కేవలం దేవుని భయము ద్వారా, పరిశుద్ధాత్మ దేవుడి మీద ఆధారపడటం ద్వారా. అసలు పరిశుద్ధాత్మ దేవుడి మీద ఆధారపడేవాళ్ళు వాళ్ళు అప్పుడే ప్లాన్ వేశారు. ప్రారంభంలో ఎవరాళ్ళు? అననీయ సప్పీరా పరిశుద్ధాత్మను మోసగించాలని చూశారంట. ఒకడైతే అసలు ఆమె కొనుక్కోవాలని చూసిండు. ఎవరైనా? ఆయన ఎవరు? ఇప్పుడు వచ్చినాలని చూడట్లే, అయిపోయింది, క్లోజ్. ఆయన ఎవరు? సీమోను. ఏం జరిగింది? ఆ వరం నాకు ఇస్తే ఎంత క్యాష్ కావాలో నేను ఇస్తానన్నాడు. దీంట్లో ఉంది కదా వాక్యంలో. ఇప్పుడు అంటే ఒక ఆయన కొనాలని చూసిండు, ఒక ఆయన మోసపుచ్చాలని చూశాడు, ఒక ఆయన శోధించాలని చూశాడు, ఇంకొక ఆయన ఇంకా చాలా ఉన్నాయి. అందుకని ఎఫెసీ 4:30 ఉందంటే పరిశుద్ధాత్మను దుఃఖపరచకొడి, 4:30 అపవాదికి చోటు ఇయ్యకుడి. ఇంకా కిందకు వస్తే పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి. ఇంకా కొంచెం ముందుకు చదువుకుంటా పోతే అదే అధ్యాయంలో ఏముందనంటే అక్కడ ఏముంది? అవన్నీ ఇప్పుడు చదవమంటారా అంటే వద్దులేక. అయితే సందర్భం ఏంటంటే పరిశుద్ధాత్మను అక్కడ ఏముంది? 4:30 తర్వాత ఏముంది? ఒక్క మాట చదువుకుందాం, ఎందుకంటే లేటుగా వచ్చారు కాబట్టి మీకు లేటే. కాదురా, పరిశుద్ధాత్మ గురించిన మాట. దుఃఖపరచుకుడి, అది దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి అనే మాట మనము చూస్తున్నాం. ఆ తర్వాత పేజీ తిప్పండి, కొంచెం పేజీ తిప్పితే ఏముంటుంది అక్కడ? దుఃఖపరచొద్దు, ఇంకా ఆత్మపూర్ణులై ఉండుడి అనే మాట మనం చూస్తున్నాం. దానికి ముందు ఏముందో తెలుసా? అదే 18వ వచనం. అది ఆత్మపూర్ణులై ఉండడం ఉంది. దానికి ముందు ఏంటంటే ఆత్మను ఆర్పబాకండి అని ఉంది. ఎక్కడది? మొదటి దశలోనిక పత్రికలో ఉంటుంది. అది చదవండి. మొదటి దశలోనిక పత్రిక, మొదటి దశలోనిక ఎన్నో వచనం? 5:19. ఆత్మను ఆర్పకుడి అంటే పూర్తిగా ఆరిపోయింది. ఫస్ట్ ఏం దుఃఖపరచొద్దు, ఆ తర్వాత ఏమన్నాడు? ఆర్పకుడు అన్నాడు. ఇంకా ముందు చెప్పండి. అపోస్తలుల గారి 5వ అధ్యాయం ఏముంది? పరిశుద్ధాత్మను శోధించొద్దు 1, 5:9లో. 5:3లో మోసపుచ్చొద్దు. తర్వాత ఎఫెసీ 4 దీంట్లో ఏముంది? ఎన్నో వచనం? దుఃఖపరచొద్దు. ఆ తర్వాత ఆర్పొద్దు. ఇన్ని రకాలు ఉన్నాయంట. పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా మనుషులు చేసేది ఇవి. మోసపుచ్చాలని చూస్తున్నారు, దుఃఖపరచాలని చూస్తున్నారు, శోధించాలని చూస్తున్నారు, లాస్ట్కి ఏం చేయాలని చూస్తున్నారు? ఆరిపేయాలని చూస్తున్నారు. ఆయన ఆర్పడం కాదు, మనం ఆరిపోతాం. చివరికి ఏం జరుగుతుందో తెలుసా? అందుకని అపోస్తలుడైన పౌలు ఎఫెసీ సంఘంతో ఏమన్నాడంటే ఇన్ని రకాలుగా మనుషులు పరిశుద్ధాత్మ దేవునికి వ్యతిరేకంగా జీవించాలని చూస్తున్నారు కాబట్టి ఇప్పుడు సంఘంగా మీరు ఏం చేయాలంటే ఎఫెసీ సంఘము ఆత్మపూర్ణులై ఉండండి.
ఎప్పుడు ఒక ఆదివారమే కాదు, సోమవారం నుంచి శనివారం వరకు ఆదివారం కూడా ఆత్మపూర్ణులై ఉండండి, ఆత్మతో నింపబడి ఉండుడి. అది ఆత్మపూర్ణులై ఉండడు అంటే. అప్పుడేం జరుగుతాయంట? మహత్కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, గొప్ప కార్యాలు జరుగుతూ ఉంటాయి అని చెప్పాడు. ఇంకొక మాట, వారు అనుసరించిన గొప్ప కార్యాలు జరగడానికి వారు అనుసరించింది ఏంటంటే, వాళ్ళు చాలా ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నారు. అది 13వ అధ్యాయము 2-3 వచనాలు చదువుకుందాం. అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయము. మనం ఎప్పుడు చెప్పుకునే మాటలే. వాళ్ళు ప్రభువుని సేవించుచు ఉపవాసం చేయుచు ఆ, ఉమ్, చెప్పాను. అంతట వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచి వారిని పంపిరి. సేవ కొరకు వెళ్ళి బలంగా వాడబడాలి, సేవ జరగాలి ఆ దినాల్లో అంటే వారు ఏం చేశారంటే, ప్రార్థన, వారందరూ కలిసి ప్రార్థన చేసి ఉపవాసం ఉండి వారిని పంపించారు. అంటే అంత గొప్పగా ప్రార్థన అనేది వారికి ఉపయోగపడింది. ఆ దినాల్లో గొప్ప కార్యాలు చేయడానికి, జైల్లో నుంచి పేతురు రావాలన్నా, ఆ తర్వాత ఇంకా ఇంకా గొప్ప కార్యాలు జరగాలన్నా వారికి ఏం ఉపయోగపడింది? సేవ గొప్పగా జరగాలన్నా ప్రార్థన అనేది వాళ్ళకు ఉపయోగపడింది. దాంట్లో వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తూ వచ్చారు. ప్రార్థన అంతేకాకుండా గొప్ప కార్యం చేసిద్దంట ప్రార్థన. కీర్తన 56వ అధ్యాయము 9వ వచనం. దేవుడు మనతో ఉన్నాడని తెలియాలంటే ప్రార్థనేనంట. చదవండి, కీర్తన 56:9. దేవుడు మనతో ఉన్నాడా లేదో తెలుసుకోవాలంటే ప్రార్థనే అంట ఉపయోగపడేది. నేను మొరపెట్టు దినమున తిరుగుదురు, దేవుడు నా పక్షంలో ఉన్నాడని. అది దేవుడు నా పక్షాన ఉన్నాడని తెలియాలంటే ప్రార్థనే ఉపయోగపడేది. అర్థమైందా? ఎంతసేపు ఏందనేది మీరు చూసుకోవాలి. ఇంకా ఇప్పుడు మీరు ఒక ముద్ద అన్నం తినిపారనుకో, ఒక ముద్ద కాదు, ఒక్క 2 మెతుకులు పెట్టాడానికి ఇప్పుడు మన శ్యాము మీ అందరికి భోజనం సరిపోయిద్దా? మీకు సరిపోయిద్దా? లేదా ఉదయాన్నే 2 మెతుకులు తిని ఇప్పుడు వరకు అన్నం లేదు, ఇప్పుడు కూడా 2 మెతుకులు ప్లేట్లు వేసారనుకో, మీకు సరిపోయిద్దా? మరి 2 ముక్కల ప్రార్థన ఎట్ట సరిపోద్ది? 2 ముక్కల ప్రార్థన ఎట్ట సరిపోద్ది? పైకి లేపావయ్యా, నన్ను పంపిస్తున్నావు పనికి, చాలు. ఇంకా 2. మళ్ళీ ఎక్కువ టైం దొరకట్లా, అసలు మనకు దొరకట్లా టైం, చాలామంది దొరుకుతుంది. తర్వాత ఒక ముద్దే తిన్నాం అనుకో, ఎంతసేపు ఉపయోగపడింది? ఒక్క ముద్ద. సార్ నువ్వు చెప్పు సార్, ఒక ముద్ద ఎంతసేపు ఉపయోగపడింది? గంట సేపు. ఒక ముద్ద గంట సేపు ఉపయోగపడుతుంది. నీకు మాకు అసలు 10 నిమిషాలు కూడా ఉపయోగపడకపోతుంటే నీకు గంట ఎట్ట వస్తుంది అసలు? అంటే ఆ ముద్దతో పాటు ఇంక వేరే కూడా తింటున్నావు ఏంటి? అయితే ఇప్పుడు సరే, ఒక ముద్ద గంట సేపు ఉపయోగపడింది. మరి మిగతా 24 గంటలు బతకాలంటే ఇంక 24 ముద్దలు తినాల్సిందేగా, నీ లెక్క ప్రకారం తినాల్సిందేగా. మరి నువ్వేదో ఒక ముక్క ప్రార్థన చేసుకొని పోతే నీ ఆత్మకు సరిపోయిద్దా? బలము ఆత్మీయంగా జీవించడానికి సరిపోయిద్దా? సరిపోదు. మరి ఎంతసేపు చేస్తున్నావు రోజుకి? ఈరోజు నువ్వే దొరికివు నాకు, వీళ్ళందరూ సరే కనిపించట్లా. ఎంతసేపు నీకు నీకు ఆత్మకు బలం కావాలంటే ఒక్క ముక్క ప్రార్థన చేసుకుని సరిపోద్దా? ఒక్క నిమిషం సమయం దొరికిన కొలది ప్రార్థన చేసుకుని నీ ఆత్మ బలానికి. వారు ఏం చేశారంటే ప్రార్థన చేయటం ద్వారా అనేకులను సేవకు పంపించారు. దేశమంతా విస్తారంగా సేవ జరుగుతూ వచ్చింది. వారి మధ్య మహత్కార్యాలు, ఆశ్చర్యకార్యాలు, సూచక క్రియలు జరుగుతాయి. దాని ద్వారా ఏం జరుగుతుందంటే దేవుడు మనతో ఉన్నాడని తెలుస్తుందంట ప్రార్థన ద్వారా. చదవండి, ఇంకొక మాట చదువుకుందాం. కీర్తన 61వ అధ్యాయం 2వ వచనంలో దావీదు భక్తుడు అంటాడు, నేను ఆత్మీయంగా ఎక్కలేనని ఎత్తైన కొండకి ఎక్కాలంటే నాకు ప్రార్థన అన్నాడు. చదవండి, నా ప్రాణం తల్లడిల్లగా బూదిగంతముల నుండి నీకు మొరపెడుచున్నాను, నేను ఎక్కలేనన్న ఎత్తైన కొండపైకి. అది నా ప్రాణం తల్లడిల్లగా నేను మొరపెట్టుచున్నాను. మొరపెట్టడం ద్వారా ఏం జరుగుతుందో తెలుసా? ఎక్కలేనన్నది ఎత్తైన కొండపై, అంటే అంత హై లెవెల్లోకి, స్పిరిచువల్గా హై లెవెల్లోకి నేను ఎక్కాలంటే నాకు ప్రార్థన ఉపయోగపడుతుందని భక్తుడు చెప్పాడు. చూసారా, మనం ఆత్మీయమైన జీవితం గురించి ఆలోచన చేసినప్పుడు ఈ తపన ఉంటుంది. సమయం దొరికింది ప్రార్థన చేసుకోవాలని. అసలు నేను ఆత్మీయంగా ఎదగాలని ఆలోచన లేనప్పుడు ఇది సమస్య లేదు, ఈ బోధ మేము చెప్పాల్సిన ప్రసంగం కూడా అవసరం లేదు. ఆలోచన ఉన్న వాళ్ళకి ఇప్పుడు ప్రసంగం అయినా, ఈ సంఘం అయినా, యెషుకోలైనా ఎన్ని. తర్వాత అలాంటి భక్తుడి కోరికతో ఎత్తైన కొండపైకి ఎక్కించమని ప్రార్థన చేస్తూ వచ్చాడు. ఎక్కాలంటే ఒకటి ప్రార్థన ఉపయోగపడుతుంది. 66వ అధ్యాయం 18వ వచనం. నా హృదయంలో పాపము లక్ష్యం చేసిన ఎడల
ప్రభు నా మనవి వెనక పోవును. చూసారా? అయితే ఇంకా దీని సందర్భం ఏంటంటే, పాపం ఏం చేస్తుందంటే పాపాన్ని తొలగిస్తూ ఉంటుంది. ఎందుకు అనంటే, పాపం హృదయంలో ఉంటే దేవుడు మన మనవి వినడు. ప్రార్థన చేయటం ద్వారా ఏం జరుగుతా వస్తదంటే, పాపం తొలగించబడతా ఉంటది. మన బలహీనతలన్నీ తీసివేయబడతా ఉంటాయి. మనం పరిశుద్ధపరచబడతా ఉంటాం. కాబట్టి ప్రార్థన అనేది అంత శక్తివంతమైంది. ఆ దినాల్లో ఇవన్నీ వాళ్ళు ఉపయోగించారు. ప్రార్థనా జీవితాన్ని వాళ్ళు కలిగి ఉన్నారు. కాబట్టి వారు ఎంతో గొప్పగా జీవిస్తూ వచ్చారు. చివరిగా ఒక్క మాట చదువుకుందాం. అపొస్తలుల కార్యం 5వ అధ్యాయం 29వ వచనం. అపొస్తలుల కార్యములు 5:29. అందుకు పేతురు అపొస్తలులను మనుషులకు కాదు, మేము దేవునికే మేము లోబడ వలెను గదా అని చెప్పారు. సువార్త చెప్పొద్దు వెళ్ళిపోండి అని బాధిస్తూ కొడుతూ వెంబడిస్తూ ఉన్నప్పుడు వాళ్ళు ఏమన్నారంటే, మేము మనుషులకు కాదు దేవునికే లోబడాలి కదా అని చెప్పారు. అనగా వారు దేవునికి లోబడుతున్నారు. ఎప్పటికప్పుడు దేవునికి విధేయత చూపిస్తున్నారు, లోబడుతున్నారు. ప్రతి సందర్భంలో దేవునికి లోబడతా ఉన్నారు. అది చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇంకొక మాట కూడా రాయబడింది పక్కనే 4వ అధ్యాయం అన్న వచనం 19వ వచనం. దేవుని మాట వినుట కంటే మీ మాట వినుట దేవుని దృష్టికి న్యాయమా? మీరే చెప్పుడి. మేము కన్న వాటిని విన్న వాటిని చెప్పక ఉండలేమని వారికి ఉత్తరం ఇచ్చరి. అనగా వారు దేవునికి సంపూర్ణంగా లోబడతా వచ్చారు. లోబడకపోతే ఏమైద్ది? ఒక్క మాట చెప్పండి. 1 సమూయేలు 15:22 సౌలు గురించిన మాట ఏమైంది? దేవుడు రాజుగా ఉండకుండా ఆయనను తృణీకరించాడు. కారణం ఏంటంటే అతడు సంపూర్ణంగా దేవుడికి లోబడలేదు. సగం సగం లోబడతా వచ్చాడు. ఏమని రాయబడింది అక్కడ? మాట వినుట కంటే బలులు అర్పించట కంటే మాట వినుట శ్రేష్టం. దేవుని మాటకు విధేయత చూపించాలి. దేవునికి విధేయత చూపించాలి. అప్పుడే గొప్ప కార్యాలు జరుగుతాయి. ద్వితీయోపదేశకాండం 28:1-2 అదే రాయబడింది. తండ్రి నా మాటలు శ్రద్ధగా విని ఆలకించిన ఎడల అనుసరించిన ఎడల అనే మాట అక్కడ చదవచ్చు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం 1-2 వచనాలు చదువుకుందాం. నువ్వు నీ దేవుడిని యెహోవా మాట శ్రద్ధగా విని నేడు నీకు ఆజ్ఞాపించుచున్న ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. 2వ వచనం చదువుదాం. నీవు నీ దేవుడైన యెహోవా మాట విని ఎడల ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి నీకు ప్రాప్తించును. ఇప్పుడు మనము ఆశీర్వాదంలోనికి వచ్చాం. ఎప్పుడు జరుగుతుంది ఇవన్నీ అంటే దేవుని మాటకు లోబడటం, వినటం, అంతేకాకుండా దేవునికి విధేయత చూపించటం, సంపూర్ణంగా విధేయత చూపించటం. కాబట్టి అలాగా మనం ఎప్పుడైతే ఎప్పటికప్పుడు లోబడతామో అప్పుడు ఆశీర్వాదాన్ని మనం చూస్తాం, అప్పుడు కార్యాలు మనం చూస్తాం. మరి ప్రారంభంలో విశ్వాసులైన వారు దేవుని మాట కంటే మీ మాట వినటం శ్రేష్టమా? చెప్పండి, మీరే చెప్పండి. మేము దేవునికి లోబడవలను కదా అని వారు సమాధానం ఇస్తూ వచ్చారు. అనగా దేవునికి ఎంత లోబడతా జీవిస్తూ వచ్చారంటే వారు అంతగా లోబడతా వచ్చారు. ప్రతి సందర్భంలో లోబడతా వచ్చారు. చాలాసార్లు మనం మూర్ఖంగా, అయోగ్యంగా, మరి మనము అవిధేయతతో జీవిస్తూ ఉంటాము. అందుకనే అనేక కార్యాలు మనం చూడలేకపోతున్నాము. ఎప్పటికప్పుడు దేవునికి లోబడ్డాం. అవును ప్రభువా, నేను నీకు లోబడుతున్నాను. ఈ పనిలో నీ చిత్తము, నీ యొక్క నిర్ణయమే నేను కోరుతున్నాను. ఈ ఆలోచనలో నీదే ప్రభువా. ఈ తలంపులు కూడా నీవే ప్రభువా. ఇది నేను చేయబోయే పని కూడా సమస్తము నీ నీ నడిపింపే ఉండాలి ప్రభు. అది లోబడటం అంటే. అలాగ లోబడుతూ ప్రభువుకి అప్పజెప్పుకుంటూ ఉండే జీవితాలని దేవుడు బహుగా ఆశీర్వదిస్తాడు. నా మాట శ్రద్ధగా విని అనుసరించి నడిచిన యెడల ఈ దీవెనలన్నీ నీకు ప్రాప్తించును. ఆయన మాట వినే విషయంలో లోబడటం, ఆయనకు విధేయత చూపించడం అనేది మనకు ఎంతో అవసరము. అలాగా ప్రారంభంలో సంఘము ఎన్నో గొప్ప కార్యాలు చేయగలిగింది, చేసింది. ప్రపంచానికే దేవుని యొక్క సువార్తను అందించింది. బహుబలముగా వారు జీవిస్తూ వచ్చారు. వారు అనేకులకు ఆశీర్వాదకరంగా మారుతూ వచ్చారు. ఈనాడు మనం బలహీనపడడానికి కారణం ఏంటంటే కూడికలు లేక కాదు, డబ్బులు లేక కాదు, తర్వాత సమృద్ధి అయిన మీటింగ్లు లేక కాదు. కానీ ఈ విషయాలు మనం అనుసరించకపోవడం వల్ల మనం ఆత్మీయంగా బలహీనపడుతున్నాం. మొట్టమొదటిగా ఏం చెప్పుకుంటూ వచ్చాం? దేవుని భయము అనేది వారిలో ఉంటూ వచ్చింది, వారు బలంగా ఉండడానికి. రెండోది పరిశుద్ధాత్మ దేవుని మీద వారు ఆధారపడుతూ వచ్చారు. మూడవది ఏం చూస్తూ వచ్చాము? మూడవ సందర్భం ఏమని చూస్తూ వచ్చాం? ప్రార్థనా జీవితాన్ని వాళ్ళు అవలంబిస్తూ వచ్చారు. నాలుగవది ఎప్పటికప్పుడు వారు విధేయత చూపిస్తూ వచ్చారు. కాబట్టి అనేకమైన మహత్కార్యములు, ఆశ్చర్యకార్యములు వారి పట్ల జరుగుతూ వచ్చాయి. అలాంటి జీవితం మన జీవితంలో ఉండాలని దేవుడు కోరుతున్నాడు.
ఆ రీతిగా ప్రభు మనకు సహాయం చేయనుగాక. ఆ రీతిగా ఎప్పటికప్పుడు ప్రభువుకు అప్పజెప్పుకుంటూ ఆయన మహిమ కొరకు మనం జీవిద్దాం. ప్రభు ఆ రీతిగా మనకు సహాయం చేయనుగాక.